తీసుకెళ్ళారు. అదే వెనకటికి మన జీవితం, గత జీవితంలో ఎన్నెన్ని మరి మనం పోగొట్టుకున్న నష్టాలు ఆత్మీయంగా కానీ, నిజంగా కొన్ని పాటలు మనం పాడతాం కానీ ఆ పాట చాలా ప్రజ్వలింపజేసింది. హల్లెలూయా. మంట జ్వాల పుట్టించింది. హల్లెలూయా. ఎందుకంటే మనకు అప్పుడు కృప గురించి అంతంత మాత్రంగా తెలీదు. కృప పొందుకున్నాం, రక్షణ పొందాం. ఇంకా సరైన మారు మనసు లేనటువంటి పరిస్థితిలో దేవుడు ఏ రీతిగా తల్లడిల్లింపజేశాడు జీవితాల్ని. అప్పుడు మనకి కృపను కూర్చున్నటువంటి అనుభవం లేదు. హల్లెలూయా. మనం రాగా సంవత్సరాలు గడుచుండగా ఇప్పుడు ఆ కృప యొక్క అనుభవంలోనికి వచ్చి స్టాండర్డ్ అయ్యాం, నిబ్రంగా ఉన్నాం. హల్లెలూయా. చాలా బాగుంది ఆ పాట. అసలు వెనక్కి తీసుకెళ్ళిపోయింది జీవితం. ఒకసారి వెనక్కి అందుకనే ప్రతి వాళ్ళు కూడా ఏమి తెలియనప్పుడు కనీసం గత కాలం అయినా గుర్తు చేసుకుంటే కనుక దేవుడు మనకు చేసి ఏ విధంగా చేశాడు, ఏ విధంగా నిలబెట్టాడు, ఏ విధంగా మనల్ని ఆదుకున్నాడు, ఇవన్నీ కూడా తెలుస్తున్నప్పుడు మినిమం ఎంతటోళ్ళైనా నోరు తెరిచి దేవుణ్ణి కీర్తించాలి, పాడాలి అనిపిస్తుంది. హల్లెలూయా. మరి ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఈ కీర్తనలో మరి చాలాసార్లు మనం విన్నాము. అయినప్పటికీ కూడా ఇక్కడ దావీదు రాసినటువంటి కీర్తన ఒక విజయం పొందిన తర్వాత యుద్ధాలు చేసిన తర్వాత విజయం అనేది డెఫినెట్గా ఉంటుంది, లేకపోతే అపజయం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అతను యుద్ధాలు జయించినప్పటికి కూడా అతని హృదయము, అతని ప్రాణం ఎంత తల్లడిల్లిందో, మరి ఎందుకు కీర్తన ఆయన రాయవలసి వచ్చిందో ఆయన అక్కడ రాస్తున్నాడు. మామూలుగా చూస్తే అక్కడ ఒకరితో యుద్ధం చేయలేదండి. అక్కడ ఒకరితో యుద్ధం చేయలేదు. ఆయన మోయాబీయులతో చేశాడు. 2 సమూయేలు గ్రంథము 8 మనం 1 నుంచి కూడా 14 వరకు చూస్తే కనుక, నేను మామూలుగా ర్యాండమ్గా చెప్పుకొని వెళ్ళిపోతాను ఎందుకంటే మరి అక్కడ వర్షిప్ చేయాలి కాబట్టి. సో అయితే ఇక్కడ 2 సమూయేలు 8 1 నుంచి కూడా 14 వరకు కూడా 13, 14లో కూడా ఇవన్నీ కూడా దావీదు ఎవరెవరి మీద యుద్ధాలు చేశాడు ఉంటుంది. అక్కడ చూస్తే మోయాబుల మీద, అమ్మోయుల మీద చేశాడు, ఫిలిస్తీన్ల మీద చేశాడు, అమాలేకుల మీద చేశాడు, సోబా రాజు హదాదేజర్ మీద చేశాడు. అలాగే వీళ్ళకి హెల్ప్గా వచ్చారు యుద్ధాలు చేయడానికి సిరియన్లు దమస్కు నుండి. ఎంతమంది అంటే యుద్ధం ఎట్ ఎ టైం ఒకేసారి ఒక ఇశ్రాయేలు దేశం మీదకి ఎట్ ఎ టైము అన్ని నలుదిశలా వచ్చారు అని అంటే ఆ రాజు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది గ్రహించాలి. ఇప్పుడు నేను మనం ఈ వాక్యం మనం వింటున్నప్పుడు ఇప్పుడు మన ఆత్మీయ జీవితానికి కూడా అది ఏదైనప్పటికీ మన ఫ్యామిలీ విషయమే కానివ్వండి, మన సంఘ విషయమే కానివ్వండి, మనం ఈ యొక్క స్టోరీలో నుంచి, చరిత్రలో నుంచి దేవుడు నేర్పుతున్నటువంటి పాఠాలని మన జీవితాల్లో కూడా అన్వయించుకోవాలి. హల్లెలూయా. అది మాత్రం ఎప్పుడు కూడా మనం నేర్చుకోవాలి. అప్పుడే మనకి జ్ఞాన హృదయం మనకు కలుగుతుంది. హల్లెలూయా. అది స్టోరీ కనుక చూడకూడదు. అప్పుడు అలా జరిగినప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మన యొక్క కుటుంబాలలో, జీవితాలలో, సంఘాలలో ఏ రీతిగా ఉంది, మనం కూడా ఎట్లాగా ఫేస్ చేయగలమా ఇప్పుడు అనేటువంటిది మనం బాగా తెలుసుకుంటాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఇంతమంది చెప్పాం కదా, మోయాబీయులు, అమ్మోనీయులు, ఫిలిస్తీయులు, అమాలేకీలు, మళ్ళీ సోబారాజు హదదేజరు, అట్లాగే వీళ్ళకి హెల్ప్ చేసినటువంటి సిరియన్లు, ఇంతమంది యుద్ధం చేస్తున్నప్పుడు మరి వీళ్ళందరూ యుద్ధానికి వెళ్తారు. ఆయన ఉన్నటువంటి దాని దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతుల్ని వాళ్ళని కూడా మరి డివైడ్ చేసి ఎక్కడ ఏ ప్రాంతానికి ఏ దిక్కుగా వెళ్ళి యుద్ధాలు చేయాలన్నీ ఉంటాయి. అలా చేస్తున్నప్పుడు కూడా ఒక దేశానికి కూడా ప్రొటెక్షన్ అనేది, అక్కడ క్షామం భద్రత కూడా ఉండాలి కదండి. ఇప్పుడు రాజు వెళ్ళిపోయాడు, అక్కడ సైన్యాధిపతులు వెళ్ళిపోయారు, చెప్పిన మరి దీనికి కూడా ప్రొటెక్షన్ అనేది చాలా అవసరత ఉన్నది. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో కూడా మరి అక్కడ అతనికి తన ప్రాణం నిజంగా తల్లడిల్లిపోయింది. ఏం చేయాలో తెలీదు. ప్రాణం పోయినంతగా, ఆయన సొమ్మసిల్లినంతగా కొన్ని వర్డ్స్ మనం కీర్తనలో వింటున్నప్పుడు ఎందుకు సొమ్మసిల్లిపోతాము, ఎందుకు మన ప్రాణం మరి అలసిపోతుంది, ప్రాణం తీయనంతగా ఎందుకు ఈ విధంగా ఉన్నాడని అంటే, ఒక్క రాజు ఇంతమంది మీద చేయాలంటే చాలా అసంభవమే అది. అయితే మరి దేవునికి అప్పుడు ఇతను రాసినట్టు జయం పొందిన తర్వాత రాయటం అంటే ఇతను అనుకుంటున్నాడు. ఇప్పుడు మనం విన్నాం కదా గత జ్ఞాపకాలలోకి వెళితే మరి ఫిలిస్తీన్ల విషయంలో కూడా వీళ్ళు విసిగి వేసరపోయినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ప్రజెంట్ ఇప్పుడు చేసినటువంటి ఈ యొక్క మరి తెగవారి మీద అందరూ కూడా యుద్ధాలు చేశారు. ఇంకను ఇంతకు మించి రాబోయేటువంటి జరిగినది, జరుగుతున్నది, జరగబోయేటటువంటి ఇంకా యుద్ధాలు కూడా చాలా ఉండవచ్చు. కాబట్టి ఇవన్నిటిలో అతను వెనక్కి వెళ్ళినప్పుడు కూడా తన యొక్క పరిస్థితి ఈ రీతిగా ఉన్నప్పుడు కూడా అసలు దేవుడే దీనిని ఈ విధంగా చేస్తున్నాడా, ఒకవేళ దేవుడు ఈ విధంగా చేస్తే దేని నిమిత్తం చేస్తున్నాడు,
ఇలాగ జరగడానికి కారణాలు ఏమో ఉన్నాయా? మన జీవితంలో కూడా మనం ఎత్తుక్కోవాల్సింది ఎవరినో బట్టి మనం చేయకూడదు. వారు శత్రువులుగా ఉంటున్నప్పుడు కూడా మనం కూడా శత్రువులుగా వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేయకూడదు. అది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళుగా ఉంటున్నప్పుడు మనం వాళ్ళు వెళ్ళిపోకూడదు. కానీ దేవుని యొక్క చూస్తాం. ఒకసారి 4 చదవండి, అందులో 4 చదవండి. అందరూ చదవండి దయచేసి, మనసులో చదవండి, ఒకళ్ళు గట్టిగా చదవండి. హల్లెలూయా. సత్యము నిమిత్తము ఎత్తుపట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజము ఇచ్చి ఉన్నావు. హల్లెలూయా. కేవలము సత్యము నిమిత్తము ఎత్తు పట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజముని ఇచ్చావు. భయము లేని వారికి ధ్వజము లేదండి. హల్లెలూయా. భయము లేని వారికి మాత్రం ధ్వజము లేదు. వాళ్ళు బైబిల్ చదవరు, వాళ్ళు ధ్యానించడానికి ఇష్టపడరు. వారు ఎంతసేపు కూడా ఈ యొక్క భూ సంబంధమైన వాటి మీద మనస్సు, శరీర సంబంధమైన మనస్సు పెట్టుకుంటే ఈ ధ్వజం యొక్క విలువ, ఈ నిస్సి అనేటువంటి దీనిని ఎందుకు జరిగించారు కూడా దాన్ని కూడా మనం అది దృష్టిలో పెట్టుకోము. హల్లెలూయా. ఈరోజు బ్రతికామా, ఈరోజు ముగిసిందా, రేపు వస్తుందా రేపటి దినం, ఇలా అయితే కనుక ఎప్పుడు కూడా సత్యమును గురించి కానీ దాన్ని మనం అది ఎప్పుడు కూడా ఎత్తుకు పట్టుకోవడానికి ఇష్టము. ఎప్పుడైతే సత్యాన్ని కనుక మనం ఎత్తు పట్టుకోనకుండా కిందకి దించేస్తాం, మనం ఒకవేళ డౌన్ అయిపోతామో మన పరిస్థితులన్నీ కూడా డౌన్ అవుతాయి అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఒకవేళ దేవుడు కొన్ని పరిస్థితులని తారుమారు చేసి ఒకవేళ మనల్ని కనుక ఒకళ్ళు చెదరగొట్టినా దేవుడు చెదరగొట్టవచ్చు. దానిలో ఏమి మనం విచారించవలసిన పని లేదు, సంశయించవలసినటువంటి పని లేదు. దేవుడు ఒక్కసారి కుటుంబాలను కూడా చెదరగొడతాడు, ఒక్కొక్కసారి ఫ్యామిలీస్ని చెదరగొట్టేస్తాడు, దేశాలను చెదరగొట్టేస్తాడు. యూదుని కూడా చెదరగొట్టాడు కదా, వాళ్ళని చెదరగొట్టినప్పుడు పెద్ద మనదేం కాదు. కాబట్టి కొన్ని సమయాలలో చెదరగొడుతున్నాడంటే దానిని మళ్ళీ ఏ విధంగా సమకూర్చాలో దేవుడికి మాత్రమే తెలుసు. హల్లెలూయా. ఎలా చెదరగొట్టినా కూడా దాన్ని సమకూర్చేవాడు కూడా దేవుడే. విడనాడినా దేవుడు మళ్ళీ దాన్ని ఆయన మళ్ళీ ప్రేమతో దాన్ని తన కనికరం చొప్పున మళ్ళీ దాన్ని గొప్ప వాత్సల్యంతో మళ్ళీ దాన్ని తీసుకుంటాడు. హల్లెలూయా. ఏది కూడా ఇందులో అసత్యం అనే లేదు, బైబిల్ అంతా కూడా సత్య గ్రంథమే. హల్లెలూయా. కాబట్టి దేనికి కూడా మనం ఇది చేయకూడదు. ఇంకా అంటున్నాడు, దేవా మరి నీవు కోపపడితివి, నీవు మమ్మ మరలా బాగు చేయము. కొండను పగలగొట్టినా ఒకవేళ విసిరేసినా ఎవరు ఏం చేసినా కూడా చేయవలసింది ఎవరు? మళ్ళీని ఆయనే. హల్లెలూయా. మన జీవితాలు కూడా ఒకవేళ ఆ రీతిగా ఉన్నా కూడా మరలా దేవుడే తిరిగి దాన్ని బాగు చేయగలడు. హల్లెలూయా. బాగు చేసేవాడు ఆయనే, విరగొట్టేవాడు ఆయనే. ఇంత దేవుడు ఆ సత్యాన్ని ఉన్నట్లుగా మనం చెప్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడా మన హృదయాన్ని ఎలా ఉంచుకోవాలో తెలుసు. 108:1 ప్రకారం చాలా నిబ్బరంగా ఉంచుకోవాలి. హల్లెలూయా. నిబ్బరం అంటే భయం ఉంటుంది, అందులో ప్రేమ ఉంటుంది, భక్తి ఉంటుంది, ఆయన సత్యం ఉంటుంది, అన్నీ దాగి ఉంటాయి ఆ నిబ్బరంలో. హల్లెలూయా. మనం వణుకుపోకూడదు. హల్లెలూయా. వాక్యం మన చేతిలో ఉంది, వారి సేవకులు ఉన్నారు, వాళ్ళ ఉపదేశాలు ఉన్నాయి. మనం వ్యక్తిగతంగా దేవుడితో పర్సనల్గా డీల్ చేస్తూ ఉంటాం, సహవాసం కలిగి. సో ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడాను మనం ఆ స్థితికి వెళ్ళకూడదు. ఇంకాను ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, దేవుడు అంటున్నాడు, ఇట్టి పరిస్థితులు ఇలా ఉంటున్నప్పుడు నువ్వు దేశాన్ని కంపింపజేసావు, అట్లాగే అది ఎలా ఉందంటే వణుకుచున్నది, అది పడిపోయిన చోటులు బాగు చేయము. నిజంగా అప్పుడు యెరూషలేము పట్టణం మొత్తం అంతా కూడా చెదరగొట్టినప్పుడు నెహెమీయా కాలంలో అతను చూసి మరి ఏడ్చి మరి దాన్ని బాగు చేయడం కూడా జరుగుతుంది. హల్లెలూయా. ఖచ్చితంగా విరిగింది అని అంటే బాగు చేయవాడు దేవుడే. హల్లెలూయా. ఆయన విరిగిందని మనం అట్లాగా మనం పక్కన పడేస్తాం. మన మనస్తత్వం అది. ఏదైనా విరిగిందంటే దాన్ని అలా పక్కన పెట్టేస్తాం, లేదా ఎవరైనా ఇదిగా ఉన్నారంటే వాళ్ళని పక్కన పెట్టేస్తాం. కానీ దేవుడు విరిగిన దాన్ని బాగు చేయగల సమర్థవంతుడు. ఎన్ని యుద్ధాలు వచ్చినా కూడా దావీదుకి నేను చదువుతున్నటువంటి వాక్యంలో దావీదు వెళ్ళిన చోటకల్లాను కాపాడుతూనే ఉన్నాడంట. ఎన్ని యుద్ధాలు జరుగుతున్నా ఎంతమంది మీద ఉన్నప్పటికీ తన దృష్టి ఎవరి మీద ఉంది? దావీదు మీద ఉంది. కాపాడుతున్నాడంట, రక్షిస్తున్నాడంట, అలాగే తోడుగా ఉన్నాడు అంటాడు. అది చూస్తే 2 సమూయేలు గ్రంథము 8:6 ఉంది. అలాగే 2 సమూయేలు 8:14 కూడా అతను వెళ్ళిన ప్రతి చోట కూడా అతన్ని కాపాడుతూనే ఉన్నాడంట. హల్లెలూయా. ఈ మాటను బట్టి మనకు అర్థం ఏమవుతుంది? మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు కాపాడుతాడండి. హల్లెలూయా. ఎవరైతే సత్యాన్ని ఎత్తుపట్టి, ఇందులోనే ఉంది అర్థం. ఇవన్నిటికీ ఆయన రాసినప్పటికి కూడా సరైనటువంటి జవాబు సత్యం. ఆ సత్యంని ఎత్తి పట్టుకోవాలంటే ఖచ్చితంగా మనం ప్రార్థన ధ్వజాన్ని ఎప్పుడు కూడా మనం చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. దానికి పరిమితి లేదు. దేవుని ప్రేమకి మన ఇది చేయడానికి మనకు అన్నీ ఆయన ఇవ్వడానికి పరిమితి ఎలాగలేదో అది కూడాను మనకి పరిమితి లేదు. ఏ సమయంలోనైనా సరే చేసుకోవచ్చు. కాబట్టి అప్పుడే మనం
వాళ్ళు చాలా సంతోషంగా ఉత్సాహగానం ప్రహర్షించడం అంటే మనం ఆ విధంగా ఉంటున్నప్పుడు ఆ ధ్వజాన్ని మాత్రం మనం ఖచ్చితంగా ఎత్తుకోవాలి. హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే ఆహ్, ఇది 5లో చూస్తే నీ ప్రియులు విమోచింపబడినట్లు అంటే దేవుడు కోపోద్రేకం చేత వాళ్ళు మత్తు అంటే ఒక ద్రాక్షారసం పుచ్చుకున్నప్పుడు ఎట్లా మత్తులై తూలిపోతారో ఆ విధంగా ఆయన కోపోద్రేకం చేత ఈ ప్రజలు కానీ దేశం కానీ అట్లాగా అయిపోయినట్లుగా రాస్తున్నాడు అనమాట. హల్లెలూయా. జ్ఞాపకం పెట్టుకో అంటే దేవుని యొక్క కోపం వచ్చినప్పుడు ఎవరు ఎంతమంది ఉన్నా కూడా మనల్ని ఏమీ చేయలేరు. మళ్ళీ చేయవలసిందే ఆయనే. ఎప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలి మనం. ఆయన వెతుక్కుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. ఇంకెవ్వరు కూడా చేయలేరు. ఒకవేళ అందరూ ప్రార్థన చేసినా ఇంక మరి మన పరిస్థితి ఏంటి? మనం కూడా ఆళ్ళందరూ చేసేదేంటి? దేవుడేమి పెద్ద డైరెక్ట్‌గా వచ్చి నాకేమి ఇది చేయడు. నేను కూడా చేయాలి. హల్లెలూయా. నా తరపున నాకు పశ్చాత్తాపం అనేది వచ్చినప్పుడే అన్నీ తెలిసి దేవుడు ఆడి కార్యం చేస్తాడు. హల్లెలూయా. వారు అలాగ ఉంటే ఉండకూడదు. వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇంక చూసినట్లయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము అని అంటున్నాడు. నిజంగా దేవుడు ఉత్తరం ఇచ్చేవాడుగా ఉంటున్నాడా అంటే ఇస్తాడు దేవుడు. ఏ రంగ ఇస్తాడు? ఆయన తన ప్రేమాతిశయం చేత మరలా ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. ఇంకా అతని యొక్క ఉద్దేశం ఏంటంటే నా ప్రియులు కూడా నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత ఆ కుడి చేతలో అది చాలా కుడి చేయి అంటే చాలా బలమైనది, అది ఘనమైన గొప్ప కార్యాలు చేసేది. హల్లెలూయా. ఈ రీతిగా మనం దేవుడికి తప్పకుండా ఆయన ఉత్తరం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. అది మాత్రం ఎప్పుడు కూడా మనం మర్చిపోయి మళ్ళీ అలసిపోయి చేసిన తర్వాత ఉండకూడదు. చేసిన తర్వాత అది పొందుకున్నటువంటి ఉత్సాహం ఉండాలి తప్ప అది మరి వెనక్కి తీసుకెళ్ళిపోయి మనం ఆలోచిస్తే దేవుడు దాన్ని కూడా కొంచెం పెండింగ్లో పెడతా దాన్ని ఆలస్యం చేస్తూ ఉంటాడు. కాబట్టి గట్టిగా పట్టుకున్న దాన్ని మనం ఏం చేసేయాలి? నమ్మేయాలి. హల్లెలూయా. నమ్మేసినప్పుడే ఆయన పనులు చేస్తాడు, మనం చక్కగా హ్యాపీగా ఉంటాం. హల్లెలూయా. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఒక మాట చూస్తే 6లో తన పరిశుద్ధతోడని దేవుడు మాట సెలవిచ్చుచున్నాడు, నేను ప్రహర్షించదును షెకెమును పంచి. ఇవి దేవుని మాటల్లాగా ఉన్నాయా దావీదు మాటల్లాగా ఉన్నాయో కూడా అసలు చాలా సస్పెన్స్గా ఉన్నప్పటికీ ఇద్దరు మాట్లాడుతున్నట్లుగానే ఉంది అక్కడ. హల్లెలూయా. దేవుడు ఇన్ని కార్యములు చేశాడు వీరి ఎదుట. వారు ఊరికే వెళ్ళారే కానీ నామమాత్రంగా యుద్ధాలకి చేసిందల్లా దేవుడే చేశాడు వాళ్ళకి విజయాలని. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను ప్రహర్షించేదను షెకెమును పంచిపెట్టేదను సుక్కోతు లోయను కొలిపించేదను కిలాదు నాదే మనస్సు నాదే ఎఫ్రాయిము నాకు శిరాస్త్రణము యోధా నా రాజధానం. ఇక్కడ కొన్ని గోత్రాలను కూడా దేవుడు ఎత్తిపట్టినట్లుగా చూస్తాం. దేవుడు చూడండి, దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే తప్పకుండా దేవునికి మరి ఆయన్ని ప్రేమించేవాళ్ళు ఆయన చెప్పినట్టుగా ఆయన మాట విని ఆలకించేవారు కూడా దేవుడు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎలా అయితే శిరాస్త్రణము రాజధనములాగా ఉందో దేవుడు వారి యొక్క పొజిషన్స్ కూడా మార్చేస్తాడండి. హల్లెలూయా. అతన్ని ప్రేమించేవారు అతని కొరకు జీవించేవాళ్ళు ఖచ్చితంగా దేవుడు వాళ్ళ పొజిషన్లో మాత్రం తప్పకుండా వీరిని ఏ రీతిగా చేశాడో గోత్రాల్లో కొంతమందిని అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు ఆ రీతిగా ఒక దినాన ఆయన కూడా ఎత్తుపట్టుకుంటాడు. హల్లెలూయా. మన సత్యమును ఎత్తుపట్టుకుని ధ్వజాన్నుగా ఆయన మనం ఇది చేసినప్పుడు మనల్ని కూడా ఆయన ఎత్తుపట్టుకుంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకా చూస్తే ఇక్కడ మరి మోయాబు నేను కాళ్ళు కడుక్కొని పళ్ళెము ఏదోము మీద నా చెప్పు విసిరివేదను ఫిలిష్తియా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయము అని అక్కడ అంటున్నారు. వీళ్ళందరూ ఏంటంటే శత్రువులు. ఈ శత్రువులు ఒకప్పుడు దావీదుని మీద చాలా ఇది చేసిన వాళ్ళే. కానీ ఈ రోజు నాడు దేవుడిచ్చిన విజయాలను బట్టి అతను అంటున్నాడు, నువ్వు మోయాబు నువ్వు కాళ్ళు కొడుకునే పళ్ళెం లాంటి వాడివి. కాళ్ళు కడుక్కునే పళ్ళెం అంటే అతను ఎప్పుడు కూడా దాసులై ఉండాలి. హల్లెలూయా. వాళ్ళు బానిసలై ఉంటారని అక్కడ మాట్లాడుతున్నాడు. ఏదో మీద కూడా నా చెప్పు విసిరేస్తాను. మనం చూస్తాం కదా చెప్పులు యాక్చువల్గా దేని మీద విసురుతాము? ఏమన్నా వచ్చినప్పుడు కుక్కలు అలా వచ్చినప్పుడు ఏమన్నా సహజంగా విసురుతూ ఉంటాము ఏమీ లేనప్పుడు. సో అలాగే ఫిలిష్తియా నన్ను గూర్చి ఉత్సాహధ్వని ఫిలిష్తీయులు కూడా చాలా ఇది చేశారు తన యొక్క జీవితంలో. చేసినప్పుడు కూడా ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? మేము విజయం వచ్చింది కాబట్టి మాతో పాటు నువ్వు కూడా ఉత్సాహధ్వని చేయము. వాళ్ళందరూ కూడా దేవుడు ఏం చేస్తాడు? వాడు పైకి చెప్పలేకపోయినా లోపల మాత్రం చేయాల్సిందే. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు మలుచుకునే గొప్ప దేవుడు. ఇంకా అంటున్నాడు, కోటగల పట్టణంలోకి నన్ను ఎవడు తోడుకొని పోను, ఏదములోనికి నన్ను ఎవడు నడిపించును. ఇవి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోకి మనం ఒకవేళ అక్కడ ఉన్నటువంటి కోట ఏదోమీలకు ఉన్నటువంటి వాళ్ళు చాలా ఆశ్చర్యకరంగా వాళ్ళని నిర్మించుకుంటారు. అందులోకి ఎవరు వెళ్ళలేరు. కానీ శత్రువుల యొక్క ప్రదేశాలకు కూడా నన్ను ఎవరు తీసుకుని వెళ్తారంటే నేను అనుకున్నాను, ఎవరు తీసుకెళ్తారు? దేవుడే తీసుకెళ్తాడు. ఆయనకే ఉంది ఆ శక్తి, ఎవరికి కూడా లేదు.
ఆ పట్టణాలు వెళ్ళి వాళ్ళు పెట్టేవన్నీ కూడా ఈ రోజునాటి దేశంలో ప్రతి ఒక్క రాజకీయంగా కానీ రాజకీయం మాత్రం అన్నీ కలిపి కూడా, అలాగే అన్ని సంఘాలలో కూడా కలిపి కొన్ని కొన్ని దుర్గాలను కడుతున్నారు వాళ్ళు. వాటిని కూలగొట్టాలంటే ఎవరు? విశ్వాసములుగా మనమే ఆయన యొక్క సత్యాన్ని ధ్వజంగా ఎత్తి ప్రార్థన చేసి అవన్నీ కూలగొట్టే బాధ్యత ఎవరికి ఉంది? ఆయన సార్వత్రిక సంఘానికి, మనకి విశ్వాసాలకు మాత్రమే ఉంది. కాబట్టి అలాంటి పట్టణంలోకి ఎవరు తీసుకెళ్తాడు? దేవుడే తోడుకొని తీసుకెళ్తాడు. మరి ఎవరు కూడా తీసుకుని వెళ్ళారు, అప్పుడు తీసుకొని వెళ్ళలేరు అనమాట. ఇంకా దేవా, నీవు మమ్మ విడనాడి ఉన్నావు కదా, దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా అంటే అతనికి ఒక చిన్న నిరుత్సాహం వచ్చినట్లుగా మనం అక్కడ చూస్తున్నాము. వచ్చినప్పుడు అతను ఈ మాటలు మాట్లాడుతున్నాడు. దేవా, నీవు ఇంతగా జరగడానికి కూడా నువ్వు మమ్మల్ని ఏమన్నా విడనాడి ఉన్నావా, లేకపోతే మా సేనలతో నువ్వు బయలుదేరుటకు మాని ఉన్నావు కదా అని అంటున్నాడు. మనకు వచ్చే ప్రశ్నలే ఆయన కూడా వచ్చి మళ్ళీ అక్కడ ఏం రాస్తున్నాడంటే, మనుషుల సహాయము వ్యర్థము. చాలా ఇది మనుషుల మీద చాలామంది ఇప్పుడు జీవితాల్లో ఆధారపడేది డబ్బు, ధనము, లేక మరి మనకున్న కలిగినవి, లేకపోతే అన్నిటి మీద, పిల్లల మీద, తల్లిదండ్రులు, ఈ విధంగా ప్రతి వాళ్ళు కూడా వారి సహాయం కొరకే ఎదురు చూస్తున్నారు. నిజంగా దేవుడు యందు కనుక మనం కనిపెట్టి మనం ఉంటే కనుక దేవుడే సహాయం చేస్తాడు. హల్లెలూయా. దేని మీద మనం నిరీక్షణ ఉంచకూడదు, నమ్మిక ఉంచకూడదు. వాళ్ళు ఎంత పెద్ద హోదాలో ఉన్న, పొజిషన్లో ఉన్నా, ఎంత ఉన్నప్పుడు కూడా మనం దేని మందు నిరీక్షణ మనం కనిపెట్టుకొని దేవుని చూడాలంటే దేవుని యొక్క సహాయమే మంచిది. హల్లెలూయా. మనుషుల సహాయం ఒకరోజు ఎత్తుపడుతుంది, ఒక రోజు నాడు మనకి మళ్ళీ పడగొట్టేస్తుంది. అది సహాయం వ్యర్థం. చాలా జాగ్రత్తగా మన వాక్యాన్ని మనం తీసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క సహాయమే ఎన్నటెన్నటికీ కూడా మంచిది. హల్లెలూయా. నెక్స్ట్ చూస్తే, శత్రువులు జయించుటకు మాకు సహాయము దయచేయము. కంపల్సరిగా దేవుడు శత్రువులను జయించడానికి ఇచ్చేది ఆయనే. రాజుగా నియమించినప్పుడు వాళ్ళ శత్రువులను కూడా జయించ, కానీ కొన్నిసార్లు ఎందుకు అపజయం కలుగుతున్నటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. ఆయన కూడా అట్లాగే వేసుకున్నాడు. ఎక్కడైనా సరే చూడండి, ఒకసారి యెహోషువ టైంలో వాళ్ళు ఆ నది దాటి, నది పేరేంటి, యోర్దాను నది దాటి హాయి ప్రాంతానికి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు యుద్ధం జయించలేకపోతారు. యెహోషువ చాలా మంచివాడు కదా, ఎందుకు జయించలేరు? అప్పుడు చాలా ఏడుస్తాడు, ఇదే ఈ మాటలు అంటాడు, ప్రభువా మమ్మల్ని మర్చిపోయావు, విడనాడు, ఎందుకు మేము ఇలా ఓడిపోయాము అనంటే ఈ ప్రశ్నలు చాలామంది భక్తులు, రాజులు కానీ వీళ్ళు కానీ చేసింది, నాయకులు కానీ చేసింది, ఇవే ప్రశ్నలు. వాళ్ళకి ఏం తెలిసేది కాదు. అప్పుడు ఆకాను ఇలా చేశాడు కాబట్టి శవితమైనటువంటి ఆ యొక్క పాపము మీ మధ్య ఉండకూడదు, అంతవరకు నేను మీకు తోడై ఉండను అంటాడు. హల్లెలూయా. కాబట్టి కొన్ని జయించలేకపోవడానికి కారణాలు ఏంటంటే, శబ్దమైనటువంటివి ఏమైనా మనలో ఉన్నాయేమని మనం పరీక్షించుకొని, మనం పరిశోధించుకొని, అవన్నీ మనం దేవుడి దగ్గర ఒప్పుకొని, పశ్చాత్తాపం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఒక రోజా, 2 రోజులా, లేకపోతే అప్పుడేనా అని కాదు, ప్రతి దినము కూడా మనం పరీక్షించుకొని పశ్చాత్తాప పడితే నిజంగా వాళ్ళు మాత్రమే ఉత్సాహధ్వని చేయగలరండి. హల్లెలూయా. పాపమును లోపల అట్టి పెట్టుకొని మన కోసం మనం జీవిస్తూ, ఇతరుల కోసం జీవిస్తూ, లేకపోతే అన్ని విషయాల్లో ఇంకా పర్వాలేదు, హ్యాపీగా ఉన్నది అని అనుకుంటే అది ఉత్సాహం ఎప్పటికీ కాదు. అది బయటికి వెళ్ళని వెంటనే నీరు గారిపోతుంది. మళ్ళీ కుటుంబం వెళ్ళడంగానే మనసులో మనుషుల యొక్క మనస్తత్వాలన్నీ కూడా మారిపోయి అక్కడ ఒక భయంకరమైన వాతావరణం ఉంటుంది. నిజంగా దేవుని పశ్చాత్తాపం గలవారు, మారు మనసు గలవారు దేనినైనా సరే తగ్గించుకోవడానికి ఇష్టపడతారండి ప్రభువుని బట్టి. హల్లెలూయా. ప్రభువుని బట్టి తగ్గించుకుంటారు, వాళ్ళు తగ్గించుకోకుండా ఉండరు, తగ్గించుకుంటారు వాళ్ళ దగ్గర. కాబట్టి ఇలాంటి ఇంట్లో కూడా ఉన్నటువంటి దుర్గాలని, లేకపోతే సంఘాల్లో ఉన్నటువంటి దుర్గాలని, లేకపోతే మనలో మనం కూడా ఒకసారి నిర్మించుకుంటూ ఉంటాం, భయంకరమైనటువంటి కొన్ని కనపడకుండా. అటువంటి దుర్గాలను కూడా మనం ఏ దుర్గాలు అనవచ్చు? ఇప్పుడు మనకు ఉన్నది ఫోన్స్ కానీ, అవి కూడా చూస్తాం కదా, అవి కూడా మనలో ఏమున్నాయి, ఏం తయారు చేస్తాయి? దుర్గాలే, చెడిపోవడానికే. ఎవరు కూలగొడతారు? దేవుడే కూలగొడతాడు. ఏదో ఒక దినాన్ని వస్తుంది కంపల్సరిగా. అది మన మీదకి అకస్మాత్తుగా వచ్చినప్పుడు ఒప్పుకోక తప్పదు. సమయం ఉండగా చేయకపోతే మరి చాలా ఒక టైంకి వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఒప్పింపజేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇవన్నిట్లు కూడా మరి దేవుడు తప్పకుండా మనకి సహాయం చేసేటట్టుగా ఉంటాడు. అలాగే దేవుని వలన మేము శూర్యకార్యములు జరిగించేద్దాము. మా శత్రువులను అణగదొక్కువాడు ఆయన. శత్రువులను మనం అది అణగదొక్కేది. మన శత్రువులను, ఏ శత్రువుని దేవుడు మాత్రమే అణగదొక్కేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. అందరం కూడా లేచి నిలబడదాము. మన శత్రువులను అనగదొక్కువాడు